మార్స్, తెలుగులో దీన్ని అంగారకం లేదా కుజుడు అంటారు. ఇది సూర్యుడి నుండి 4వ గ్రహం. ఈ గ్రహంలో అంతా దుమ్ము ధూళి అంతా ఎడారి మాదిరిగా ఉంటుంది. దాని వలన అది ఎర్రటి రంగులో కనిపిస్తుంది. అందువలన దీన్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. దీనిపై పెద్ద పెద్ద లోయలు, అగ్నిపర్వతాలు, పెద్ద పెద్ద రాళ్లతో ఇదో డిఫరెంట్ ప్రపంచం. ఇది భూమి నుంచి దాదాపు 54.6 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బట్ అగైన్ ఈ డిస్టెన్స్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అది ఎలాగంటే వాటి కక్షలోకి వచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అయితే ఎందుకు ప్రపంచ దేశాలు మార్స్ని టార్గెట్ చేసి ప్రయోగాలు చేస్తున్నాయి? దీనికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అనే డౌట్ మీకు వస్తే స్టే విత్ మీ, యూ విల్ బి సర్ప్రైజ్డ్. దీనికి స్ట్రాంగ్ రీజన్సే ఉన్నాయి. ఇది అర్త్కి మోస్ట్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి, అండ్ మార్స్లో హ్యూమన్ బ్రతకడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సైంటిఫిక్గా జీవం యొక్క మూలాలకు సంబంధించిన ఆధారాలు ఉండటం వల్ల ప్రపంచ దేశాలన్నీ మార్స్ని టార్గెట్ చేస్తూ పరిశోధనలు చేస్తున్నాయి. సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం మార్స్ అట్మాస్ఫియర్, అర్త్ అట్మాస్ఫియర్ మోరార్లెస్ సిమిలర్గా ఉంటుందంట. కానీ ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటా కీ ఛాలెంజెస్ అంటే, థిన్ అట్మాస్ఫియర్, తక్కువ ఉష్ణోగ్రతలో చాలా తక్కువ గాలి ఉండటం. అంటే తక్కువ గాలి అంటే ఆ గాలి ఈవెన్ బ్రీత్కి కూడా అందదు. అంటే ఇది ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్త్ మీద 100% గాలి ఉంటే మార్స్లో 1% ఉంటుంది. అది అట్లీస్ట్ ఈవెన్ బ్రీత్కి కూడా అందదు. అండ్ అదర్ డేంజరస్ థింగ్ ఏంటంటే, ఈ సోలార్ అండ్ కామిక్ రేడియేషన్ చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుందంట. మనం ప్రజెంట్ ఉంటున్న అర్త్ ఎలాగైతే ప్రారంభ దశలో ఉందో, అంటే ఏమి బేసిక్స్ లేకుండా, డెవలప్మెంట్ ఏం లేకుండా, విత్ మినిమల్ బేసిక్ నీడ్స్ కూడా ఏం లేకుండా తర్వాత కాలక్రమం డెవలప్ ఎలాగైతే అయ్యామో, మార్స్లో కూడా ప్రస్తుతం అటువంటి సమానమైన పరిస్థితులు ఉన్నాయి. అలా మార్స్ మీద ద్రవనీరు సహా ప్రారంభ భూమికి సమానమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది గత సూక్ష్మజీవుల జీవితానికి సంబంధించిన ఆధారాలను కనుక్కోవడానికి అండ్ జీవిత మూలాలను అర్థం చేసుకోవడానికి మేజర్ డెస్టినేషన్గా ఉంది. ఎంటైర్ ప్లానెట్లో అన్ని గ్రహాలతో పోలిస్తే మార్స్ మీద కొద్దిగా హ్యూమన్ సర్వైవ్కి స్కోప్ ఎక్కువగా ఉండటం, ఆ మార్స్లో వాటర్ మంచులాగా ఉండటం, తద్వారా హ్యూమన్స్కి కావాల్సిన డ్రింకింగ్ వాటర్, ఆక్సిజన్, ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ హ్యూమన్కి అనువైన నేల. అండ్ అనదర్ బిగ్ థింగ్ వచ్చేసి, మనకు అర్త్ మీద ఎలాగైతే రాత్రి పగలు ఉంటుందో అక్కడ కూడా రాత్రి పగలు ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దీనివల్ల మార్స్ ఈజ్ ద మోస్ట్ కన్సిడరబుల్ ప్లానెట్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ అని నమ్ముతున్నారు. ప్రపంచ దేశాలు మార్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. దానికి తోడు అడిషనల్ గా కొన్ని రీసోర్సెస్ సమకూర్చుకుంటే హ్యూమన్ అక్కడ సర్వైవల్ అవ్వగలడు అనే ఉద్దేశంతో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్, గ్రేట్.